ఇక ముచ్చట ఇవాళ మన సిద్ధపండు గొలేశ గారి ముచ్చట ఎక్కడ పోయింది అనేది చూడ్రి. ఇప్పుడు బీసీ అయిపోయింది కదా అయినా ఈయన ఏం పార్టీయా? ఏం మలేసి ఏం పార్టీనిది? మందిని ముంచే పార్టీ బీసీలను ముంచే పార్టీ? ఏ బీసీ పార్టీ ఆయన ఇద్దరు రాగరి. నవీన్ యాదవ్ హస్తవాసి చెయ్యికి ఓటేస్తే 4,000 2,000 పోయి 4,000 వస్తాయి, 4 పోయి 6 వస్తాయి. మొగానికి పెళ్ళానికి ఇద్దరికి వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది. చెయ్యికి ఓటే తీసుకుంటే 15,000 వస్తుంది. వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రాని. నేను పెద్ద మొగోళ్ళని నేను పీకిత్తా. అందుకో హస్తవాసి బాగుందట. నేను చెప్పేగా కాంగ్రెస్ వల్ల ఉచ్చదాగితే కాంగ్రెస్ ఏదో మోసేది నిల్లాగితే నలికుట్లోడు రగ్గాడు నప్పతట్లోడు మలిగాడు బాగా దండే రంపాచి ఆంబోతులకి బలిసిపోయి జనాలు చుతగారం చేసుకుని కాంగ్రెస్ ఉచ్చదాకుండా బండ కింద సాపలేక కాంగ్రెస్ లేపుతురు. ఏంది బండ కింద సాప లేకుండా లేపుతురు కొడుకులు. మళ్ళీ మేము ప్రశ్నించే గొంతులో మేము బీసీలో మా బీసీ వాదం బొంగు పోసాన్ని కథలు పడతారు. కిందగానేమో కాంగ్రెస్ జోక్తా ఉంటారు. ఇక ఈ చెయ్యేమో ప్రశ్నించే గొంతు, ఈ చెయ్యేమో జోకుడు అనమాట. పట్టుకొని జోకుతారు. మరి ఆ హస్తవాస మరి హస్తవాసి కింద మరి మనం తల్లిలాంటి పార్టీ రాహుల్ సాబు ఖర్గే సాబు దేశం మొత్తం జర అడగరాదు ఒకసారి సౌట అడగాడు దొంగ నా కొడుకు. ఇప్పుడు డైరెక్ట్ బీజే అయిపోయాడు. ఇక ఇదో వార్త చేసిండు బీజేపీ నూకిండు. ఇప్పుడు కేటీఆర్ చెల్లె చేసిందా? వచ్చిందా రాలేదా? ఏదిరా కవితక్కది? కవితక్క వార్త రాయవైతే ఏమైనా పైసలు వేయలేరా అంటే మూతి వాళ్ళకి వచ్చింది కదా అందుకే రాయలేదు. అమ్మ కరెక్ట్ నిజమేనా? రాయడు కోపం ఉన్నాడు జర్రా. అవి తగ్గించుకోనాడు. అదే చెప్తుండ్రా రిపోర్ట్ కొట్టుడు వీడియోలు లీడ్ చేయించుడు, మీరు లంగలు లుచ్చలు లోఫర్లు అని చెప్తుంటే హరాస్మెంట్ అని కామెంట్లు పెట్టుడు, రిపోర్ట్లు పెట్టి డిలీట్ చేయించు. ఈ సౌట పని బంద్ చేసుకోరియా, ఇది తగ్గించుకోరియా? నల్లికుట్లో రగ్గ నువ్వు మలిగాడు ఇద్దరు జర ఇది తగ్గించుకోరి. గో అదే రాసిన వాడు అందుకే చెప్తున్నా. ఇంకేమనుందా? ఏమి లేదు. ఓయబ్బో ప్రధాన డాక్టర్ తాహెర్ తీర్మానం వలన తాహెర్ సంతోష ధన్యవాదాలు చెప్పినట. ఓకే సంతోషం చెప్పిండు, మంచిదే. బీసీల రాజ్యాధికార పార్టీ బీసీ బిడ్డ పైన 24 గంటలు రిపోర్ట్ కొడుతూ వీడియోలు లీడ్ చేపిస్తూ ఫోన్లు చేస్తా అన్నమాట కదా మా పామురాజుకి. ఎవరో పొక్క నీకేమో నొప్పి లేచారా? ఒకటి కాకపోతే ఒకడు సిండికేట్ నడుపుతున్నారా యూట్యూబ్ ఛానల్? మీరు సిండికేట్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కానీ సిండికేటు ఎవరు వదిలితో ఎవరికో నొప్పి లేస్తాంది, కొడుకులకు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రతో రగ్గాన్ని నొప్పి లేచింది, మళ్ళీ రగ్గాన్ని ఇంకోటి పొక్క అంట వాడికి నొప్పి లేస్తాను. వాడు మా పావురావుకి ఫోన్ చేసి మన ముగ్గురం పద్మశాలిలేమే కాదు, మన ముగ్గురం ఒకటే కులం, మీరే ఆంటీ గారు బీసీలు అంత ఒకటని మళ్ళీ ఈ కులం ఆ కులం ఏందిరా? బీసీలు అంత ఒకటే అంటారు. ఇప్పుడు మాది ఎట్లయితే మా మైపాలయాలు మరి మావోడే, మరి నేను కూడా చెప్తున్నా మావోడేమో మరి రాజారాం జోక్తాడు ఆయన పట్టుకొని కాంగ్రెస్ని. నేనేమంటానురా, మీరు నిజంగా మనిషి పుట్టుగా పుడితే మానవ జన్మ ఎత్తే మీరు ఏమైనా డైరెక్ట్గా చేయరు, సౌటల్ లెక్క చేయకరి. దొంగ నువ్వే నీకేం అవసరం రా పొక్క, నీ పొక్కలో పొక్క నీకేమిరా? నీకు అవసరం రా లొల్లి? వాడు మస్తు మాట్లాడతారు రా గాడిసి ఆడు అదన్నా వాని గురించి మనకెందుకు అన్నాడ? మంది ఉచ్చదాగినాడు తెలియరా? మరి మనకెందుకని మా ఉచ్చదాగి మా ఛాయ పందినాడు తెలియరా? ఏమిరా నల్లికుట్లోడా నువ్వు ఎప్పుడెప్పుడా నో తెస్తావు, ఎప్పుడెప్పుడా సమాజం నిన్ను నోట్లో ఉంచుతాను చూస్తుర్రా జనాలు. నీ జీల దమ్ము లేదు మహేష్ గాడ్సే గురించి మాట్లాడటానికి. ఆ పొక్కగానితో ఏం పనిరా? ఆ పొక్కగాని అని పని అని చేసుకోమను. ఆ పొక్కగాడు ఎట్ట ఛానల్ పెట్టిండు, ఎవరు ఉచ్చదాగితే ఛానల్ పెట్టిండు నాకు అని తెలుసు. మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఆడకాలు కూడా పోతాయి. ఇప్పుడు ఇద్దరే ఎక్కువ సార్లు ఇప్పటికే సరిపోతుంది. ఇంకో 10 మందితో పెట్టుకోదలుచుకోలే, లేకపోతే పొక్క అవుతుంది. కాగా ఆయన ఫోన్లు చేస్తానంట ముఖం పాడు ముఖం పెట్టిన ఉంది మచ్చమూరు ముఖం అన్నట్టు. దొంగ నా కొడుక నీ ఛానల్ రిపోర్ట్ కొట్టి నీ ఛానల్ లాగా చేసి తెలుసు. వాళ్ళ ఉచ్చదాగి పెట్టుకునే ఛానల్ కదా, మరి మనకు నొప్పిలు ఎత్తలేదు. దొంగ నాకు ఇదంతా సిండికేట్ నడుస్తున్నాయా? మళ్ళీ కానీ సిండికేట్ ఎవడోడో ఏ ఛానల్లో మీకు తెలుసు. ఓడో ఫక్క ఎవడో రేవంత్ తొలివేలు, రేవంత్ శనార్థి, ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అన్ని రేవంతే వెలగాలి. అంత సిండికేట్ ఇది అంతా
సిండికేట్ యూట్యూబ్ ఛానల్ కొడుకులు ఒక్కని గెలగానే అందరూ మీదకి పడిపోతారు. పీకవలసిన బొచ్చు ఈ తలకాయలేని మోకాన చెప్పు. ముదిరాజు మేలుకోట. మరి నేను కూడా అంటాను యాదవులు మేలుకోరిగా. ఇప్పుడు కులం పంచాయలు మనం పెట్టలేమారా? మనకు రాదారా? ఇప్పుడు రెడ్ల పంచాయతీ నువ్వు పెట్టినావు, బీసీలలో కులం పంచాయతీ మనం పెట్టలేమా? వాడు పెడతానుగా పొక్కగాడు పద్మశాలి అట. నీ దొంగ నా కొడుక, బీసీలు అంతా ఒకటే అని మీరు అంటారు కదా. మరి ఇప్పుడు వేరే అయిపోయినాడు మహేష్ గారి తండబెట్టి పంగలు తీరుతారు రేపు జనాలు. ఆవిరి రాజ్యాధికారం వచ్చిందయ్యో. అబ్బా జరాగరు నాయన ముచ్చట బాగుంది. జూబ్లీస్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమి మురిగే నక్కంది. బీఆర్ఎస్ ఓటమి మురిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఉందట. 10 ఏళ్ల పరిపాలన లెక్కలేనంత అవినీతిగా ఇదేరా. ఈ ఉత్సల వార్తలు పనిచేయరు రా, ఉత్సలా కొడకలారా. ఈ ఉత్సల వార్తలు పనిచేయరు. మీరు బీఆర్ఎస్ తిడుతురని జనం అనుకుంటలేరు. బీఆర్ఎస్ తిడుతూ కాంగ్రెస్ కింద జోక్తారు పట్టుకొని. అది క్యాచ్ చేయలేరు జనాలు అనుకోకరి. నేనున్నాయి అందుకే చెప్పడానికి. నిజం నికార్సుగా చెప్తా. నేను ధర్మం గెలుస్తాను నమ్ముతా. ఇంకా ఫాస్ట్ అవుతున్నాయి అలా చిరాకులు ఇస్తాను ముచ్చట. అంతర్గత కుమ్ములాడలు, ఆధిపత్య వర్గపోరు, గులాబీ పార్టీ ఓటమికి సాక్ష్యాలు. తెలంగాణ ప్రజల పాపం. బీహార్ లో గుండు సున్నా వచ్చింది గాడిదగుడ్డ అని చెప్పాడు. మళ్ళా దొంగనాకుడు కదా అది రాయడు. శాపంగా మారినట్టే ఉంది. రానున్న రోజుల్లో కారు పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. హస్తం పార్టీ ఎదుర్కొనే సత్తా హస్తం పార్టీలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు ఉచ్చదాగిన మలిగాని పార్టీకే ఉండాలనిపిస్తుందట. బీసీ అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ ను కలిసి వచ్చిన అంశం. నేను చెప్పినగా కలిసి రాలేరా నువ్వు. ఆడు ఇంకోటి ఉన్నాడు లుచ్చగాడు, వాడు దరిద్రుడు. మన తొలి వెలుగా రేవంత్ తొలి వెలుగు. ఆ లుచ్చనా కూడా ఇద్దరు కలిసి పట్టుకొని జోకి లేపిరు. మాకు తెలియదారా? మాకు తెలియదు అరటి లేపిరాని. మరి పద్మశాలి కాదు రగ్గా ఎట్ట ఫోన్ చేయించారా? పొక్కగాంతో ఫోన్ చేయించిన పామరావుకి. మరి వాను కూడా చెప్పపోయినావు. ఆయన యాదవ్ రా, మహేష్ గారిసే కులం అవుతాడు, మనం పద్మశాలకే ఫోన్ చేయాలని చెప్పపోయినవురా. బతుకు పాడు కనుక దరిద్రుడా ఇదో బతుకు. బీసీ అభ్యర్థిని ప్రకటించడం కలిసి వచ్చింది. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న బీసీల ఉద్యమ ప్రభావం జూబ్లీస్ ఉప ఎన్నికలో కనిపించింది. నేను చూసిరా. నువ్వు ఎట్లా ఉంచుతారు ఇప్పుడు దీన్ని? నువ్వు ఎట్లా ఉంచుతారు రే? ఈ ఉద్యమం ఎట్టయింది తెలుసా? ఈ సిండికేట్ మలిగాని సిండికేట్ యూట్యూబ్ ఛానల్, ఆ సిండికేట్ యూట్యూబ్ కుక్కలు మొత్తం కలిసి ట్రై చేసినాయి. అదే ఉద్యమా యూట్యూబ్ ఉద్యమం. అంటే కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్. మరి పీకరిగా పెట్టుకున్నావు పార్టీ. జోరు అందుకుంది కదా బీసీ, మరి పీకరిగా పెట్టుకున్నావురా. ఆడ ఎప్పుడు సమాధానం. ఇక ఉప ఎన్నికల్లో జోస్ మీద ఉన్న హస్తం పార్టీ ప్రభుత్వానికి జోస్ 10 సీట్లు గెలిచి నమ్మకం తక్కువ. కొడంగల్లో నువ్వు గెలిచేస్తావు నమ్మకం తక్కువ. ఉచ్చబోసిరా ఇప్పుడు నేను ఇట్లా ఉచ్చబోసి ఇట్లా మారినాయిరా నోరు. వీడాడు కదా కాంగ్రెస్ పార్టీకి 1000 ఏళ్ళ వ్యతిరేకత వచ్చింది, 10 సీట్లు కూడా రావు తుప్పుకున్నా. రేవంత్ రెడ్డి గెలిచలే నమ్మకం తక్కువ. కొడంగల్ అంటే కదరా. ఇప్పుడు జోష్ అట. ఉచ్చదాగితే జోషి అవుతుంది. మరి ఉచ్చదాగితే జోషి అవుతుంది. తెలియదా ఎందుకు పోటీ చేయలేదు ఏందో జనాలకు అర్థం కదా. దొంగనా కొడుకులు పనిచేసారు కదా. బీసీలకు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తుందా? పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందా? ముందుకు పోతే నువ్వు, వెనకకు పోతే గొయ్యి. ముందు తాగిన వచ్చే, వెనక తాగిన వచ్చే, ఎట్లా పోసినా వచ్చే తాగుతారు. తెలియందా? అన్న తీరుగా ఉంది ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి. ఏం లేదు. మా రేవంత్ బాజాప్తా ధైర్యంగా ఉండే. ఇవ్వంతో అయ్యేది ఏం లేరా భయ్. ఈ కుక్కలు మా ఉచ్చలాగుతాయి, మా కోసం పనిచేస్తాయి, పేరుకే బీసీ అంటాయి. మా అగ్ర కులాల రెడ్ల ఉచ్చలాగుతాయి కాంగ్రెస్ లో ఉన్నోళ్ళయి. మాకు తెలుసు కదరా. మురగని అవి మన కుక్కలే. అవి మురుగుతాయి. 2 రోజులు బీసీ అంటాయి. ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ ఉచ్చు తాగుతాయి. ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ ఉచ్చు తాగుతాయి. మళ్ళీ కానీ సిండికేట్ ఛానల్ మొత్తం ఎలక్షన్ లేకపోతేనే బీసీ, ఎలక్షన్ ఉంటే కాంగ్రెస్ ఉచ్చు తాగాలి. జబర్దస్త్ ప్రశ్నించే గొంతులు దొంగనా కొడుకులు. దొంగనా కొడుకుల బతుకు మొత్తం బయట పెడితే మనం మీద నొప్పి లేస్తుంది అంతే. అంత మించి ఏం లేదా.